ఎదుటివారు నిన్ను చూసి నవ్వుతూ హేళన చేస్తున్నారా? అటువంటి సందర్భాల్లో ఎలా ఉండాలో ఎలా ఉండకూడదో కృష్ణుని మాటల్లో తెలుసుకుందాం. పూర్వం బృందావనంలో వేదాంశ్ అనే ఒక చిన్న బాలుడు ఉండేవాడు. అతను శ్రీకృష్ణుని పట్ల అపారమైన భక్తితో ఉండేవాడు. అతని సహచరులు అతనిని ఎప్పుడూ నిందించేవారు. అతని భక్తిని వ్యంగ్యంగా చూసేవారు. వారు అతనిని చూసి నవ్వేవారు. అతని విశ్వాసాన్ని వెర్రివాడిలాగా పరిగణించేవారు. ఒకరోజు వేదాంశు ఇంతటి నిరసన విమర్శల వల్ల బాధపడి ఆవేదనతో నదీ తీరానికి వెళ్ళాడు. అక్కడ కూర్చుని కన్నీళ్లతో శ్రీకృష్ణుణ్ణి ఇలా ప్రార్థించాడు. ఓ కృష్ణ, వారు నన్ను చూసి ఎందుకు నవ్వుతారు? నా భక్తిని ఎందుకు వెర్రితనంగా చూస్తారు? నాకు ఈ విమర్శలు చాలా బాధను కలిగిస్తున్నాయి. నేను వీటిని ఎలా ఎదుర్కోవాలో తెలియడం లేదు అని చెబుతాడు. అప్పుడు అతనికి ఒక దివ్య స్వరం వినిపించింది. అది శ్రీకృష్ణుని స్వరం. కృష్ణుడు ఇలా చెప్పాడు. ఓ నా ప్రియభక్త, అవగాహన లేకపోవడం వల్ల వారు నవ్వుతున్నారు. వారి నవ్వు కేవలం ఒక శబ్దం మాత్రమే. నీ దారిలోని ఒక తాత్కాలిక ఆటంకం మాత్రమే. గుర్తుంచుకో. నీ భక్తి గురించి అవగాహన లేని వారు మాత్రమే వెర్రితనంగా చూస్తారు అని కృష్ణుడు తన అనుభవం గురించి చెప్పసాగాడు. పూర్వం నేను బృందావనంలో ఉన్నప్పుడు నన్ను కూడా పలువురు అర్థం చేసుకోలేక విమర్శించారు. నేను వేణువు వాయించగా కొందరు దానిని బాలుని ఆట అని నవ్వారు. గోవర్ధన పర్వతాన్ని లేపి బృందావన ప్రజలను రక్షించినప్పుడు కొందరు నా శక్తిని నమ్మలేదు. అయినా నేను నా ధ్యేయంలో నిలకడగా ఉన్నాను. నా కర్తవ్యాన్ని ఖచ్చితంగా చేశాను. లోకంలో ఉన్న అనేక మంది నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోరు. వారు నిన్ను చూసి నవ్వుతారు, వెటకారంగా చూస్తారు, నిన్ను తగ్గించడానికి ప్రయత్నిస్తారు. కానీ వారి నవ్వు మరియు వెటకారం నిన్ను ప్రభావితం చేయకుండా చూసుకోవాలి. నీ బలం నీ భక్తిలో మరియు విశ్వాసంలో ఉంది. నీవు కేవలం నీ ధ్యేయంపై మాత్రమే దృష్టి పెట్టు. నీ హృదయాన్ని ప్రేమతో నింపుకో. నీ చర్యలను ధర్మం ద్వారా నడుపుకో. కాలక్రమేణా నిన్ను వెటకారంగా చూసిన వారే నీ నమ్మకాన్ని భక్తిని అర్థం చేసుకుంటారు. అప్పుడు వారి నవ్వు గౌరవంగా మారుతుంది. కృష్ణుని మాటలు విని వేదాంశ్ హృదయం తేలికపడింది. అతని మనసు దృఢంగా మారింది. అతను శ్రీకృష్ణునికి నమస్కరించి ఆయనకు కృతజ్ఞతలు తెలిపాడు. ఆ రోజు నుండి అతని సహచరులు నవ్వినప్పుడు కృష్ణుని మాటలను గుర్తు చేసుకొని సత్యం మరియు ధర్మ మార్గంలో నడిచే మనిషిగా అతను ముందుకు సాగాడు. కొంతకాలానికి అతని భక్తి మరింత బలపడి అతని అంతరాత్మ స్థిరంగా మారింది. అతని సహచరులు కూడా క్రమంగా మారిపోయారు. వేదాంశ్ భక్తిని గౌరవించడం మొదలుపెట్టారు. విన్నారుగా? ఈ కథ ద్వారా మనం శ్రీకృష్ణుడు చెప్పినట్లు నీవు నీ మార్గంలో నడవాలని, ఇతరుల వ్యంగ్యాలు విమర్శలను పట్టించుకోవద్దు. ఏమాత్రం బాధపడవద్దు. నీవు నీ స్వంత మార్గం మరియు చర్యలపై మాత్రమే దృష్టి పెట్టు. ఎందుకంటే నిజమైన బలం నీ లోపలే ఉంది. నీ ప్రయాణాన్ని అర్థం చేసుకోలేని వారి అభిప్రాయాల్లో కాదు.